హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీకు ఇవాళ బేసన్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా కడాయి వేడి చేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/4 కప్పు నెయ్యి తీసుకోండి. దీంట్లో 1 కప్పు శనగపిండి వేసి బాగా వేయించుకోండి. ఇది మనకి నెయ్యి బయటికి మొత్తం వదిలేసే వరకు దీన్ని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని నిదానంగా ఒక 15 నిమిషాలైనా పడుతుంది ఈ శనగపిండి బాగా వేగడానికి. మనకి వేగేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఆ నేతిలో ఈ శనగపిండి బాగా వేగిపోయి మనకు ఒక కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు దీన్ని వేయించుకోవాలి. ఇది కొంచెం స్లోగా నిదానంగానే చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన దానికి ఇప్పటికి మీకు తేడా తెలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు చక్కెర తీసుకుని దీంట్లో 2 ఏలకులు కూడా వేసుకుని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1/4 కప్పు నెయ్యి, 1/2 కప్పు చక్కెర. ఇది బాగా చల్లారిన శనగపిండిలో ఈ చక్కెర పొడిని వేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత మనకి బాగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. దీనికి ఏంటంటే మనము ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసి లడ్డూలు చుట్టేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకునే లడ్డు. తప్పకుండా